సమగ్ర రైతు సహకార సంస్థ ఆధ్వర్యంలో గొలుగొండ గ్రామంలో నిత్యావసర సరుకులు డ్వాక్రా సంఘ సభ్యులకు అందజేశారు. సంఘ సభ్యులు గ్రూపులో మెంబర్షిప్గా చేరినట్లయితే వారికి నెలకి సరిపడా కిరాణా సరుకులను 1000 రూపాయలకి అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా సంస్థ కోఆర్డినేటర్ ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గొలుగొండ సర్పంచ్ కసిపెల్లి బుజ్జి, పార్టీ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, రాష్ట్ర నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కోఆపరేటివ్ డైరెక్టరు రమేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మైక్రో క్రెడిట్స్ అంటారు, వాటన్నిటిలో కూడా ఆ మైక్రో క్రెడిట్ పెట్టుకునే యూనిట్కి ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి ప్రతి ఒక్క రూపాయి కూడా వారే బ్యాంకుకి మనకి అనుసంధానంగా మధ్యలో ఉండి వారు హామీ ఇచ్చి సమగ్ర సంస్థ వారు వాటిని ఇప్పిస్తారు. మనకు ఆ యూనిట్ రెడీ చేస్తారు. మన ధరకి ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చేటటువంటి సంస్థ ద్వారా ఇచ్చే ధరకి వ్యత్యాసం ఉందా లేదా, ఇది కంటిన్యూగా ఏంటంటే డ్వాక్రా గ్రూపులో అందరికి కూడా ఏంటంటే ఒకేసారి ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా కట్టుకోవడం ఒకేసారి 1000 రూపాయలు కూడా అవుతాం. ఇన్స్టాల్మెంట్ ఓకే, నేను కాదని అన్నాం. నెలకి 1000 రూపాయలు అంటే కొంతమంది ఏంటంటే కూల్ చేసుకొని తెచ్చుకుంటారు. ఆ రోజే మళ్ళీ నేను కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. ఆ వెసులుబాటు బాగుంది. ఇప్పుడు ఎందుకంటే 200 కాబట్టి దీనికి ఏంటంటే ఇన్స్టాల్మెంట్ విధానంగా నెలకి సరిపడా సరుకులు. ఇందులో కొన్ని ఉన్నాయి. నాకు చిన్న అభ్యంతరం. ఇప్పుడు ఏంటంటే ఇదేంటి మైదాపిండ, గోధుమ పిండి అన్నది ఏంటంటే అందరూ వాడితే వెళ్ళని కూడా తీసుకోండి, లేనప్పుడు ఆల్టర్నేటివ్ వాళ్ళకి కావాల్సి. ఇప్పుడు మన మండల ప్రెసిడెంట్ గారు, తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ గారు నానుబాబులు గారు పెద్ద మాట్లాడతారు. ఈ సంస్థ గురించి ఒక మహిళకు కూడా సహకారంగా ఉండడానికి కోసం అనేసి సమగ్ర రైతు సంస్థ వారు పి శ్రీనివాసరావు గారు మన రాజమండ్రి అయింది. ఆయన మనకు ప్రాజెక్ట్ డైరెక్టర్ అనమాట. ఆయన ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి అవసరం ఉన్నా సరే ఆయన కాంటాక్ట్ నెంబరు నేను గ్రూప్లో మొత్తం అందరికీ పెడతాను. మీకు మనకి ఇచ్చిన ప్రతి ఒక్క లెటర్లో కూడా ఏంది ఉంది. మన ప్రతి ఒక్కరు చదువుకో ఒక పంట పండించే రైతులకి వాళ్ళకి మన సబ్సిడీ లోన్ ప్రకారం వారికి మైక్రో క్రెడిట్స్ నుంచి కొంచెం సహకారం చేసి వారు పండించే పంటలకు సహకారం చేసి వారు పండిస్తున్న పంటలని కూడా ఆ కంపెనీ వారే మీరు ఎక్కడైతే అమ్ముకోవాలో లేదా ఆ కంపెనీ వారికి స్వయంగా అమ్ముకునేటట్టు వారు మీకు సహకారం చేస్తారు. అలానే మీరు చాలామంది వ్యవసాయం చేస్తూ ఉంటారు మన గ్రామాల్లోని. వారందరూ కూడా ఆ రైతు సహకార సంస్థలు మీకు ఒక డైరీ ఫామ్ పెట్టుకోవాలంటే మీ పశువులకు సంబంధించిన పాడి వ్యవసాయం ఏమైనా చేసుకోవాలంటే ఒక డైరీ ఫామ్ పెట్టుకోవడానికి సహకారం చేస్తారు. లేదా మన ఇంట్లో కొంతమందికి కుట్టు మిషన్లు కుట్టుకునే అలవాటు ఉంది. ఆ కుట్టు మిషన్లు కుట్టుకోవడానికి కూడా వారందరికీ కూడా ఒక యూనిట్ ఇప్పించి